హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డీజీ లోన్స్. ఈరోజు డీజీ లోన్స్లో పర్సనల్ లోన్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా తీసుకోవచ్చు, దాని యూజెస్ ఏంటి, అసలు ఏమేమి ప్రాసెస్ చేస్తారు, డాక్యుమెంట్స్ ఏం అవసరం. సో చాలా మందికి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్ని నేను అడిగేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తాను. అడిగి మాట్లాడేద్దాం రమ్యతో. హాయ్. హాయ్ మ్యామ్. మీరు డీజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు వర్క్ ఇక్కడ? 1.5 year నుంచి చేస్తున్నాను. 1.5 year నుంచి. సో ముందుగా మీ పేరు మీరు చెప్పి మీ డిజిగ్నేషన్ ఏంటి కాస్త మన వ్యూవర్స్కి చెప్పండి మీ గురించి. ఓకే, నేను ఇక్కడ స్టార్ పోస్ట్లో ఎస్ఎంఎఫ్జి హ్యాండిల్ చేశాను. ఎస్ఎంఎఫ్జి అంటే సుమిటో మిత్సో ఫైనాన్షియల్ గ్రూప్, దాన్ని ఫుల్లెట్రాన్ కూడా అని అంటారు. ఓకే, సో ఇందులో వర్క్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి? 1.5 year. 1.5 year నుంచి. ఓకే, సో పేరు కొంచెం వెరైటీగా ఉంది. ఇంతకి ఇది ఏం బ్యాంక్ అంటారు? ఇది ఎస్ఎంఎఫ్జి షార్ట్ ఫామ్లో. అంటే కొరియన్ కంపెనీ ఇది? జపాన్. ఓకే, జపాన్ కంపెనీ అంట. ఓకే, సో జపాన్ సంబంధించి మీరు చేస్తున్నారు, బ్యాంక్ సాఫ్ట్వేర్ అంటున్నారు. సో మీ రోల్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ప్రాసెసివ్ ఎగ్జిక్యూటివ్ అంటే లాగిన్ చేసాను. ఓకే, అసలు ఏ ఏ ప్రొఫైల్స్ లాగిన్ చేస్తారు? లైక్ శాలరీడ్ వాళ్ళది చేస్తారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ది చేస్తారా? శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇంకా పెన్షనర్స్ కూడా చేస్తాం. సో ప్రాసెస్ అసలు ఏమేమి చేస్తుంటారు? అసలు లిమిట్ ఎంత నుంచి ఎంత వరకు ఇస్తారు మీరు? ఎలాంటి శాలరీ పీపుల్ది చేస్తారు? అంటే మా కంపెనీలో ఎస్ఎంఎఫ్జి అనే బ్యాంక్లో లిస్టింగ్ ఏం అవసరం లేదు. ఫస్ట్ లిస్టింగ్ అంటూ ఏముండదు, ఏ ఏ కంపెనీ అయినా చేస్తాం. అంటే మిగతా బ్యాంక్స్ ఎలా ఉంటాయంటే లిస్టింగ్, క్యాట్ లిస్ట్ అవన్నీ ఉంటాయి. ఎస్ఎంఎఫ్జికి అసలు ఏం అవసరం లేదు. జస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లాస్ట్ 25 lakhs ఫండింగ్. ఎల్ఎల్పి కంపెనీస్ ఉంటాయి కదా, ప్రొపరేటర్ పార్ట్నర్షిప్ కంపెనీస్ 7.5 ఇస్తుంది. మరి హాస్పిటల్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, సో అలాంటి వాళ్ళకి కూడా ఇస్తారా? యా మేము ఇస్తాము. హాస్పిటల్స్ అయినా, స్కూల్స్ అయినా, గ్రేడ్ 4 ఎంప్లాయీస్ అయినా వాళ్ళందరికీ ఇస్తాము. గ్రేడ్ 4 ఎంప్లాయీస్ అంటే ఎలాంటి వాళ్ళు? అటెండర్స్ ఉంటారు కదా గవర్నమెంట్ జాబ్లో, అలాంటి వాళ్ళకి గ్రేడ్ 4 అంటే. సో గవర్నమెంట్ జాబ్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందంట. అట్ ద సేమ్ టైం శాలరీడ్ పీపుల్కి కూడా ఇస్తారంట, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఇస్తారు కదా. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఎలాంటివి ఇస్తారండి? లోన్ శాంక్షన్స్ అనేది ఎలా చేస్తారు? సెల్ఫ్ ఎంప్లాయ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మ్యామ్. నేనైతే ప్రజెంట్ ఓన్లీ పెన్షనల్ లోన్ చేశాను, పర్సనల్ లోన్ చేశాను. ఓకే, పెన్షన్ లోన్ ఎలా చేస్తారు అసలు? డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, పెన్షనర్ డాక్యుమెంట్, పెన్షనర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని బేసిస్ మీద లాగిన్ చేస్తాం. అంటే పెన్షన్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళది తీసుకుంటారు మీరు ఎక్కువ? లాస్ట్ 65 ఏజ్ వరకు చేస్తాం. స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఏజ్? స్టార్టింగ్ ఏజ్ 50, కొంతమంది 45 నుంచి వస్తారు, కొంతమంది 40. ఓకే, సో 45, 50 నుంచి అయితే మీరు పెన్షన్స్ కూడా చేస్తున్నారు. సో ఇంకోటి ఏదో కూడా చేస్తానన్నారు, పెన్షన్ పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్లో కూడా కొంతమంది ఎలా అంటే లోన్ తీసుకుంటారు, డాటర్ మ్యారేజ్ అని కొంతమంది తీసుకుంటారు, ఇంకొంతమంది వచ్చి హౌస్ రినోవేషన్ చేసుకోవాలని చెప్పి కొంతమంది తీసుకుంటారు, ఇంకొంతమంది సడన్లీ ఇప్పుడు డెలివరీ పర్పస్ అని చెప్పి ఉంటుంది. సో ఇమీడియట్గా మనీ కట్టాలి, సడన్లీ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు హాస్పిటల్స్లో జాయిన్ చేయడానికి కొంత అమౌంట్ కావాలి, అర్జెంటుగా ఎవరు ఇవ్వరు కాబట్టి. సో అందుకని అలాంటి వాటికి కూడా పర్సనల్ లోన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటారా? పర్సనల్ లోన్ అంటే శాలరీడ్ ఎంప్లాయిడ్ ఉండాలి. ఎలాంటి శాలరీడ్ ఎంప్లాయిడ్ అయినా సరే, శాలరీ పడి ప్లే స్లిప్స్ ఉంటే ఏడైనా అడ్జస్ట్ చేసేసాం. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రకాల్లో కూడా యూజ్ చేసుకోవచ్చా పర్సనల్ లోన్? చేసుకోవచ్చు మ్యామ్. ఓకే, సో ఇక్కడ డీజీ లోన్స్లో మీరు 1.5 year నుంచి వర్క్ చేస్తున్నా అంటున్నారు. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్, స్టాఫ్, మేనేజ్మెంట్ ఎలా ఉంది మీకు? బాగుంటుంది మ్యామ్. స్టాఫ్ అయితే ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంటుంది, ఏమలా ఉండదు. వర్కే వేరే వేరే, వర్కే చిల్లే అంటారా? అంతే మ్యామ్. ఫస్ట్ వర్క్ కంప్లీట్ అయితే చాలు. మీకు టార్గెట్స్ లాగా ఏమైనా ఉంటాయా? టార్గెట్స్ ఉంటాయి, మంత్లీ టార్గెట్స్, కానీ ప్రెజర్ ఏమి ఉండదు. బట్ ఆ టార్గెట్స్ రీచ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇలా ఎలాంటి ప్రెషర్ ఉండదు. సో యాజ్ ఏ ఉమెన్గా సేఫ్టీ అంతా బాగుంటుంది అంటారా? బాగుంటుంది. అంటే ఇక్కడ చాలా మంది అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు, అమ్మాయిల కంటే. అంటే 60% అబ్బాయిలు అంటే 40% అమ్మాయిలు ఉన్నారు. సో మరి వాళ్ళ అబ్బాయిలు అందరు చాలా మంది ఉన్నారే, మనం జస్ట్ 40% వరకే ఉన్నాం అమ్మాయిలము. వాళ్ళంతా మనం చేయగలుగుతామా? టాస్క్ అన్నది ఉంటుంది కదా, టార్గెట్స్ చేయాలని చెప్పి. సో అప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా అలా? లేదు మ్యామ్, ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, అంత నార్మల్. ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా ఉంటారు. వాళ్ళకి ఈ లోన్ కావాలి, మాకు ఇలా కావాలి, అలా కావాలని కొన్ని వందల డౌట్స్తో వస్తారు. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ని? ఇప్పుడు మాకు వచ్చే ఫైల్స్ అయితే మా దాంట్లో ఫిట్ అవ్వలేదు అనుకో, వేరే బ్యాంక్, మా దగ్గర చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, వేరే ఎందులో అయినా
ఫైల్ వచ్చిందంటే ఏ బ్యాంక్లో అయినా ఫిట్ అవుతుంది ఖచ్చితంగా. ఒక్క బ్యాంక్ కాకపోతే ఒక బ్యాంక్ అయినా ఫిట్ చేసి కస్టమర్ నీడ్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే. అంటే మీరు బేసిక్‌గా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటారు. మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు. సో, మెయిన్‌లీ సిబిల్ కూడా చెక్ చేసుకుంటారు కదా? సిబిల్ ఖచ్చితంగా కావాలి. అన్నిటికంటే ముందు సిబిల్ చెక్ చేస్తారు. అసలు సిబిల్ అన్నది ఎంత ఉండాలి యాక్చువల్‌గా? ఎస్ఎంఎఫ్జీలో అయితే 650 సిబిల్ ఉండాలి. అంటే జనరల్‌గా చాలామంది బ్యాంక్స్ ఎలా అంటే 700, 720 ప్లస్ ఉండాలంటున్నారు. మీరేమో 680 ఉంటే చాలంటున్నారు. 650 నుంచే? 650 మ్యామ్ స్టార్టింగ్. 650 నుంచి చెక్ చేస్తాం. సో 650 నుంచి అయితే ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు అంటారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు కొంతమంది లైక్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు అంటే ఒక అమౌంట్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యే కంపెనీ 1 ఇయరే అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ ప్యాకేజ్ 25,000 లేదంటే 30,000 ఉంటుంది స్టార్టింగే. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తారా? లోన్ శాంక్షన్ అయ్యే విధంగా కుదురుతుందా అసలు? మ్యామ్ ఫస్ట్ ఎస్ఎంఎఫ్జీలో అయితే 25 ప్లస్ శాలరీ ఉండాలి. 25 ప్లస్ శాలరీ, 650 సిబిల్ మ్యాండేటరీ. అవి వచ్చాయనుకో లాగిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. నైస్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. సిబిల్ ఉంటుంది కదా మేడం, -1 సిబిల్ అని అంటే న్యూ ఫస్ట్ సిబిల్ రిపోర్ట్ ఏం లేకుండా -1 చూపిస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా ఎస్ఎంఎఫ్జీలో 5 lakhs వరకు ఇవ్వచ్చు. 5 lakhs వరకు అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఓకే. అసలు యాక్చువల్గా లిమిట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఎండ్ ఇవ్వడము? 2 lakhs to 25 lakhs. 2 lakhs to 25 lakhs అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఇన్కమ్ అనమాట. సో ఇన్కమ్లో వాడికి ప్రొఫెషనల్గా కొంచెం ఖర్చులు పోను, ఇంకా పర్సనల్గా కొన్ని ఖర్చులు పోను. సో మిగిలిన అమౌంట్ని మనం ఇట్లా తీసుకుంటాము. ఓకే. సో ఇందులో ఏమైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? హ్యాస్ పర్ శాలరీ ఉంటుంది మ్యామ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు బయట బ్యాంక్స్లో కంపేర్ చేసుకుంటే అవి ఇవి సేమ్ రేట్గా ఉంటాయా, లేకపోతే ఇదే బెటర్ అంటారా, తక్కువ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే ఫైల్స్ అన్నీ అట్లేమి ఉన్నాయి మేడం. అంటే వేరే లిస్టింగ్ లేనివి అలాంటివి అయితే వేరే దాంట్లో ఫిట్ అవుతాయి. లిస్టింగ్ లేనివే మాకు వస్తాయి ఫైల్స్ యాక్చువల్లీ. అలాంటి కస్టమర్ ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకో తక్కువనే చేస్తాం, ఆల్మోస్ట్ తక్కువనే ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కస్టమర్ నీడ్ ఉంటే తీసుకుంటాడు ఖచ్చితంగా. సో నీడ్ ఉంటే ఇన్కమ్ కూడా బేస్ చేసుకుని అప్పుడు మీరు ఎన్ని ల్యాక్స్ ఇవ్వాలన్నది మీరు చూసుకుంటారు. సో ఆ వెరిఫికేషన్ తర్వాత ఇది సూటబులా కాదా అని ఒకసారి రిక్వైర్మెంట్ కస్టమర్కి కూడా చెప్పి సజెషన్ ఇస్తారు. సో వాళ్ళు ఓకే అంటే ఆ ఫైల్ని మీరు ప్రాసెస్ చేస్తారా? అంతే మ్యామ్, అంతే. ఒకవేళ కస్టమర్కి 2 lakhs 3 lakhs ఉంటాయి కదా కొంత కస్టమర్కి, అలాంటి వాళ్ళకైతే 30 lakhs వరకు ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఫైనల్లీ మన డిజీ లోన్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మన దగ్గర లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మంచి సజెషన్ ఏంటి? ఎలాంటి లోన్ తీసుకుంటే బెనిఫిట్, ఎలా తీసుకుంటే బెనిఫిట్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు? ఏం లేదు మ్యామ్, ఫస్ట్ బేసిక్ అయితే సిబిల్ మంచిగా మెయింటైన్ చేయాలి. సిబిల్ మెయింటైన్ చేశారనుకో ఏ బ్యాంక్లో అయినా ఫిట్ అవుతుంది. సిబిల్ అనేది కస్టమర్ అయినా సరే మనమైనా సరే ఎవరైనా సిబిల్ కరెక్ట్ మెయింటైన్ చేస్తారు ఎక్కడైనా వచ్చేస్తుంది లోన్. సో రమ్య గారు అయితే చెప్తున్నారు సిబిల్ ఎవరైతే కరెక్ట్గా ఫాలో అయ్యి టైంకి కట్టి సో సిబిల్ అనేది కాన్స్టెంట్గా మంచిగా పెట్టుకుంటారో సో వాళ్ళకి ఎలాంటి బ్యాంక్లో అయినా మనకి లోన్స్ అనేది శాంక్షన్ అవుతాయి అంటున్నారు. సో సిబిల్ అనేది జాగ్రత్త ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకొని పెట్టుకోండి. సో ఎవరిని నమ్మొద్దు, నమ్మి షూరిటీ కూడా ఇవ్వకూడదు కదా. సో ఒకరు షూరిటీ ఇచ్చినా కూడా నమ్మి మనము సిబిల్ తగ్గిపోద్ది అంటారా? తగ్గిపోద్ది మ్యామ్. ఓకే. సో ఒకరిని నమ్మి మనం షూరిటీ ఇచ్చినా కూడా సిబిల్ తగ్గిపోద్దంట. సో సిబిల్ తగ్గకుండా చూసుకోండి. ఎమర్జెన్సీ టైంలో మనకి ఎవరు హెల్ప్ చేయరు. సో ఇదైతే బాగా మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మహేందర్ అండి. మహేందర్ గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి డిజీ లోన్స్లో వర్క్ చేస్తున్నారు? నేను దాదాపు 10 years నుంచి చేస్తున్నాను మేడం. ఎస్ మేడం. ఓకే. ఓకే. సో ఇక్కడ మీరు కరెంట్లీ పర్సనల్ లోన్ అండ్ హోమ్ లోన్ చేస్తున్నారు కదా? ఎస్ మేడం, పర్సనల్ లోన్ చేస్తున్నాను, హోమ్ లోన్ కూడా చేస్తున్నాను. సో సమ్ టైమ్స్ వెహికల్ నుంచి కూడా చేస్తున్నాను. అండ్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్, వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ అంటే యూఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అంటారా? ఎస్ మేడం, దే కస్టమర్ వాట్ విల్ బి డూ అంటే ఏది కావాలో అది మేము చేస్తాము. సో పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలిసిన కస్టమర్ ఉంటారు చాలామంది. ఇప్పుడు కస్టమర్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. సో రిలేషన్ మెయింటైన్ చేస్తే ఏంటంటే మన బిజినెస్ అలాగే కంటిన్యూ అవుతుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన నుంచి ఇంకా వేరే అతను ఆయన ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఒక రిలేషన్ లాగా మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఇది బిజినెస్ అంటే అలాగే ఉంటుంది. పర్సనల్లోను బిజినెస్లోను ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి,
సో ఇలాంటి పర్సన్స్ తోటి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తాము. సో మేము సమ్ టైమ్స్ అప్పుడప్పుడు కాల్ చేస్తుంటాం, సార్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా మాకు కాల్ చేసి. పర్సనల్ లోన్కి హోమ్ లోన్కి అసలు డిఫరెన్స్ ఏంటి? అసలు పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఎలాంటి పీపుల్కి ఇస్తారా? అంటే సాలరీడ్కి ఇస్తారా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఇస్తారా? అసలు యాక్చువల్గా పర్సనల్ లోన్ అనేది ఎంప్లాయీకి ఇస్తాం, సో అన్సెక్యూర్డ్ లోన్. సో హోమ్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్, అంటే మనము హోమ్ బేస్ చేసుకొని ప్రాపర్టీ బేస్ చేసుకొని హోమ్ లోన్ ఇస్తాం. సో పర్సనల్ లోన్ ఏంటంటే మంత్లీ ఎంత సాలరీ తీసుకుంటున్నాడు, సో ఫర్ ఎగ్జాంపుల్ 50,000 టు 1 lakh ఎబో, మినిమం 2 lakhs ఎబో, 3 lakhs ఎబో. సో అలా ఆ కస్టమర్కి మేము అడుగుతాం, ఇంత ఎలిజిబుల్ ఉన్నది, మీకు ఎంత కావాలి ప్రజెంట్. సో అట్లా అడిగినప్పుడు ఆయన సరే నాకు ఇంత కావాలి సార్, ఇంకొక 30 lakhs 40 lakhs అలా కావాలంటే మాత్రం హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంకు, ఆల్ బ్యాంక్స్ మేము చేస్తాం ప్రొడక్ట్. సో అన్ని బ్యాంక్స్ అయితే మీరు టైప్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు కస్టమర్ ఇన్కమ్ని బట్టి, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ని బట్టి మీరు ఏ బ్యాంక్ బెటర్ అన్నది సజెస్ట్ చేసి వాళ్ళకి ప్రొఫైల్ అన్నది ఫార్వర్డ్ చేస్తారా ఫైల్? ఎస్ మేడం, అసలు యాక్చువల్గా ఫైల్ తీసుకునే ముందు కూడా ఫస్ట్ సిబిల్ చూస్తాం. ఫస్ట్ కస్టమర్ అడగాలి, మనం ఏదో టైంపాస్కి తెచ్చాము వాళ్ళతో ఫైల్ తీసుకున్నాం, కస్టమర్ది టైం వేస్ట్ చేసుకోవడం అలాంటిది కాకుండా, సో కస్టమర్ మీద ఏమైనా ఓవర్ డ్యూస్ ఉన్నాయా, మీరు ఎవరైనా గ్యారెంటీ ఉంటే ఇట్లా సిబిల్ ఉందా, అసలు మీరు క్రెడిట్ కార్డ్స్ అలాగే స్టాప్ చేశారా. సో అలా స్టాప్ చేసే కనుక క్రెడిట్ కార్డ్ కానీ మన లోన్స్ కానీ కట్టకుండా సిబిల్ మొత్తము చాలా తగ్గిపోతుంది మేడం. సో అప్పుడు అవకాశాలు అనేవి చాలా తగ్గిపోతాయి లోన్స్ రావడానికి, పర్సనల్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, అలాంటివి కానీ, కన్స్యూమర్ లోన్స్ కానీ, మనం ఎక్కడ పోయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు సిబిల్ అన్నది ఎంత ఉంటే ఒక కస్టమర్ లోన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది? అసలు యాక్చువల్లీ మేడం సిబిల్ అనేది ఫ్యూచర్ లైఫ్ అసలు యాక్చువల్లీ. సో ఎంప్లాయీ కానివ్వండి, బిజినెస్ సెల్ఫ్ పర్సన్ కానివ్వండి, సో ఏంటంటే ఇప్పుడు సిబిల్ మనకు కావాల్సిన అది అర్జెంటు అమౌంట్, అది అన్ఎక్స్పెక్టెడ్ మనకు లోన్ అమౌంట్ కావాలన్నప్పుడు ఎవరికి ఏ టైం అనేది చెప్పలేము. సో అప్పుడు సడన్గా పలానా నా పేరు మహేందర్, సో అలా మహేందర్ నాకు ఇంత కావాలంటే అప్పుడు నాకు సిబిల్ బాగుంటేనే మనం చేయగలుగుతాం. సిబిల్ బాగలేదని మనం చేయలేము కదా, అదేంటంటే యాజ్ పర్ బ్యాంక్ పాలసీ. సో మనం ఏంటంటే మనము సిబిల్ బేస్ చేసుకొని ఇంత ఎలిజిబుల్ ఉంటుంది, సరే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకుంటున్నాడు, ఆయనకు 1 CR కావాలి, అప్పుడు దాంట్లో 70% అట్లా ఫైర్ తీసి 30% ఆయనకు ఖర్చులకు అట్లా హోమ్ లోన్స్ అలా ఇస్తాం. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? తక్కువే ఉంటుందా? అంటే అసలు యాక్చువల్లీ ఏంటంటే మేడం సిబిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండ్ మేడం. అసలు యాక్చువల్లీ కస్టమర్ నీడ్ టు కస్టమర్ సిబిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సిబిల్ ఉంటే కనుక, మంచి సిబిల్ ఉంటే కనుక డెఫినెట్లీగా మంచిగా ఎలిజిబుల్ ఉంటే కనుక ఆయన ఎంత అనుకుంటాడో అంత ఖచ్చితంగా వచ్చేస్తుంది, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు హోమ్ లోన్ అంటే చాలా రకాలు ఉంటాయి అంటారు. అంటే ప్లాట్స్ గురించి ఉంటుంది అంటారు, ఇంకొంతమంది పర్చేస్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌస్ అంటారు, కొంతమంది మార్టిగేజ్ లోన్ అంటారు. సో దీంట్లో రకాలు ఉన్నాయి కదా, అసలు ఏంటవి ఒక్కొక్కటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే డన్. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ కానివ్వండి, తర్వాత హెచ్ఎండిఏ లేఅవుట్స్ కానివ్వండి, అంటే అరౌండ్ హైదరాబాద్ రౌండ్ చుట్టూ. సో అలాంటప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఇస్తుంది. 50% ఇస్తుంది ఒక బ్యాంకు 60% ఇస్తుంది. సో ఇలా 70% ఇస్తుంది. 70% ఓపెన్ ప్లాట్కి అంతవరకు వెళ్ళదు, 50-60 మ్యాక్సిమం. సో ఓపెన్ ప్లాట్స్ అది. అండ్ ఇప్పుడు సపోజ్ కమర్షియల్ ఉంది అనుకోండి, మంచిగా రెంట్స్ వస్తున్నాయి. సో రెంట్స్ వస్తున్నాయి, ఆయనకు ఇప్పుడు బిల్డింగ్ ప్రాపర్టీ ఒక 10 CR ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 CR ఉంటే ఆయనకు కావాల్సింది 5-6 CR కావాలి. సో తీసుకుంటాడు, 5-6 CR అనేది ఇస్తాం. కానీ ఎలా ఇస్తాం? ఇన్కమ్ బేస్ చేసుకొని ఇస్తాం అసలు యాక్చువల్గా. సో ఆయన సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏమున్నది, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన బిజినెస్ ఏముంది, ఇక్కడ రెంట్ ఎంత వస్తుంది, సో దాన్ని కన్సల్ట్ చేసి యాజ్ పర్ బ్యాంక్ ఇచ్చేది మాత్రం అలా లోన్ ప్రొవైడ్ చేస్తే ఇంత ఎలిజిబుల్ అని చెప్పేసి, ఈ రకంగా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు మీ ఒపీనియన్గా ఇప్పుడు చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు, మీ ఒపీనియన్ చెప్పండి. సో ఓపెన్ ప్లాట్ తీసుకొని కట్టుకోవడం బెటరా, లేదంటే ఇండిపెండెంట్ హౌసే చూసుకొని మనము లోపల రినోవేషన్ అదంతా చేసుకొని అందులో ఉండడం బెటరా, లేదంటే ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, సో అందులో ఒక ఫ్లాట్ తీసుకొని ఉంటున్నారు వాళ్ళు, సో అది బెటరా, ఇండిపెండెంట్ హౌస్ బెటరా, లేదంటే ఒక ఓపెన్ ఫ్లాట్ కొనుక్కొని మనమే కన్స్ట్రక్షన్ చేసుకోవడం బెటర్ అంటారా? అంటే మేడం కస్టమర్కి ఎలా అవైలబిలిటీ ఉంటే ఆ రకంగా తీసుకుంటారండి. ఇప్పుడు
సరే మన యొక్క డ్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రీమ్ ఉందనుకోండి, తనకు ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, సో అపార్ట్మెంట్లో ప్లాట్ కాకుండా. సో అలాంటప్పుడు ఇండివిజువల్ హౌస్ తీసుకొని మంచిగా G+2 అలా తీసుకుని అనుకో, ఒక 70 lakhs 80 lakhs ఎంతో తీసుకున్నాడు అనుకోండి, సో మనకి డిస్టర్బెన్స్ ఉండదు. బెటర్ అప్ మన ఏమంటారు, ఒక ఫ్రీడమ్గా ఉంటుంది అసలు యాక్చువల్లీ. సో కొంతమందికి ఎట్లుంటుంది అంటే, కొంతమందికి అపార్ట్మెంట్స్లో తీసుకుంటే సెక్యూరిటీ బాగుంటుంది, సొసైటీ వాళ్ళు దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కొన్ని ఆలోచించి కూడా కొంతమంది తీసుకుంటారు. అండ్ ఓపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే, ఓపెన్ ప్లాట్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండివిజువల్ హౌస్ తీసుకోవడానికి మన దగ్గర అంత అమౌంట్ లేదు. సో మనకు కావాల్సింది ఆ ఏరియాలో కొన్ని రోజులు కాగానే, అంటే ఒక 1-2 years అయిపోయిన తర్వాత దాని రేట్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, డబుల్ కానీ ట్రిపుల్ కానీ అయింది అనుకోండి, అప్పుడు మన లైఫ్ అనేది కొంచెం, అంటే మనకు కొంచెం ఏమనిపిస్తుంది, మనసు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో నేను కష్టపడి తీసుకున్న ఒక ఫ్లాట్స్, సో మంచి రేట్స్ వచ్చాయి, ఓకే డన్, అలాగా ఆ టైప్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? దివ్య. దివ్య గారు, మీరు డిజిలోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 1 year అవుతుంది మ్యామ్. 1 year అవుతుంది. సో కరెంట్లీ మీరు ప్రాసెస్ చేసేది ఏంటి, అసలు మీ రోల్ ఏంటి ఇక్కడ డిజిలోన్స్లో? పర్సనల్ లోన్స్. సో పర్సనల్ లోన్స్ అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సో పర్సనల్ లోన్ మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, అంటే సాలరీడ్ పీపుల్ ఇస్తారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఇస్తారా? సాలరీడ్ వాళ్ళకి మాత్రమే ఇస్తాం. సో సాలరీ వాళ్ళలో అంటే ఇప్పుడు కొంతమంది హాస్పిటాలిటీ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఉంటారు, సో ఇంకొంతమంది వేరే వేరే సెక్టార్స్ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మీరు లోన్స్ అనేది ఇస్తారా? ఇస్తాం. మరి సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఎందుకు ఇవ్వరండి? మేము నార్మల్లీ సాలరీని బేస్ చేసుకొని ఇస్తాము. సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే బిజినెస్ లోను అట్లా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా లోన్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే బిజినెస్ లోన్ కూడా ఆపర్చునిటీ ఉందంట. సో బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. సో ఈ పర్సనల్ లోన్ అనేది మాత్రం ఓన్లీ సాలరీడ్కి అంట. సో సాలరీడ్ అంటున్నారు. సో ఎన్ని ఇన్కమ్ అన్నది ఎంత నుంచి ఎంత లిమిట్ వరకు మనము తీసుకోవచ్చు లోన్ అన్నది? లోన్ అన్న 1 lakh నుంచి మనం 1 CR వరకు కూడా ఇస్తాము పర్సనల్ లోన్ అన్నది. అంటే ఇన్కమ్ ఎలా ఉండాలి ఒక సాలరీడ్ పర్సన్ ఇన్కమ్ అన్నది మినిమం? ఇక్కడ మనకి స్టార్టింగ్ 20K నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. 20,000 ఉన్న పర్సన్స్కి సాలరీడ్ వాళ్ళకు కూడా మనం లోన్ అన్నది ఇస్తున్నాం. సో అన్ని బ్యాంక్స్ కాదు, కొన్ని బ్యాంక్స్ అంటే మనకి శాలరీ లిమిట్ అన్నది ఉంటుంది. 20K నుంచి 25K, కొంతమంది 30K చేస్తారు, 35K. సో నేను చేసేది యాక్సిస్ ఫినాన్స్. మా బ్యాంక్ వచ్చి 40K నెట్ శాలరీ ఉండాలి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ అయితే. సో అదర్ లొకేషన్స్ మనకి వచ్చి 20K ఉన్నా కూడా మనం చేయొచ్చు యాక్సిస్ ఫినాన్స్లో. ఓన్లీ మెట్రో సిటీస్ మాత్రం 40K ఉండాలి. సో ఇప్పుడు చాలామంది పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో అసలు దేనికి వాడుకుంటే ఈ పర్సనల్ లోన్ అనేది బెటర్ అంటారు? ఏదైనా పర్సనల్ హెల్త్ పరంగా కానీ, లేకపోతే ఏమైనా చిన్న అదే ఏమైనా మ్యారేజ్ కోసం కానీ, సో అలాంటి వాటికి యూజ్ చేసుకుంటే బెటర్. అంతేగాని తీసుకొని యూజ్లెస్గా అంటే యాప్ సంథింగ్ రమ్మీ, బెట్టింగ్ యాప్స్ అట్లాంటివి ఆడుతారు అనమాట చాలామంది. పర్సనల్ లోన్ తీసుకుని అలాంటివి అవాయిడ్ చేస్తే చాలా బెటర్. సో ఇలాంటివి ట్రేడింగ్, బెట్టింగ్, రమ్మీ ఇలాంటివి ఆడకుండా, సో మ్యారేజ్ ఎవరైతే కావాలనుకున్నారో కూతురు అయినా, సిస్టర్ అయినా, అన్నయ్య అయినా, వీళ్ళ మ్యారేజ్కి ఏమైనా యూజ్ ఉంటే సో అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ లైక్ ఏదైనా మెడికల్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి, డెలివరీ కేసెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటే, అలాంటి వాటికి పర్సనల్ లోన్ యూజ్ చేస్తే మంచిది. సో మీరు ఎవరైనా రమ్మీ అని, ట్రేడింగ్ అని ఇట్లాంటివి ఏమైనా చేస్తే సిబిల్లో తెలిసిపోద్ది. సిబిల్లో తెలిసిందంటే ఇంకా వన్స్ ఇంకంతే. సిబిల్ పడిపోయిందంటే ఇంకెవ్వరు ఏం చేయలేము. సో ఛార్జెస్, చెక్ బౌన్స్లు అన్నీ పడుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఏం రాకుండా మనం కరెక్ట్గా ఈఎంఐస్ కట్టుకుంటే బెటర్ అంటారు కదా? చాలా ఈఎంఐస్ అన్నది టైంకి పే చేస్తే వాళ్ళ సిబిల్ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ లోన్ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటివి ఆడడం వల్ల ఏంటంటే సిబిల్ డౌన్ అయిపోతుంది. వాళ్ళకి ఎక్కడైనా సపోజ్ ఎమర్జెన్సీ కోసం అప్లై చేసినా కూడా వాళ్ళకి రాదు.
సో ఎమర్జెన్సీ కేసెస్లో కూడా మీరు ఏమైనా అప్లై చేస్తే రావంట. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. అండ్ షూరిటీ కూడా దయచేసి ఎవరు ఇవ్వద్దు ఎవరికినో. సో షూరిటీ ఒక పర్సన్కి ఇచ్చామంటే కట్టగలుగుతారా లేదా అన్న కెపాసిటీ మేము చూసుకోండి. కట్టలేదంటే మాత్రం సిబిల్ 2 టైప్స్, అంటే వాళ్ళది పడిపోద్ది, అట్ ద సేమ్ టైం షూరిటీ ఇచ్చిన మీది కూడా పడిపోద్ది. షూరిటీ అన్నప్పుడు ఆధార్ కార్డ్ అన్న తీసుకుంటారు, ఎలా ఎందుకు పడిపోద్ది అని అనుకుంటారు. సో ఆధార్ కార్డులో దొరికిపోతారు. సో అందుకని దయచేసి జాగ్రత్తగా ఉండండి. కట్టగలిగే కెపాసిటీ పర్సన్ మాత్రమే షూరిటీ అన్నది ఇవ్వండి. లేదు అంటే మాత్రం అసలు దయచేసి ఎవరు ఇవ్వద్దు. సో మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇలాంటి కేసెస్లో సివిల్ అనేది ఇష్యూ అవుతుందని అంటున్నారు. సో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? యాక్సిస్ బ్యాంక్ తరపున కానీ బయట మల్టిపుల్ బ్యాంక్స్ టైప్ అయి ఉన్నారు కదా, సో ఆ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెటర్ అంటారా, లేకపోతే వేరే బ్యాంక్స్ ఇంకా హై ఉంటుంది అని ఛాన్సెస్ ఉంటాయంటారా? వేరే బ్యాంక్స్ ఇంకా హై ఉంటుంది మ్యామ్. మా బ్యాంక్ అయితే స్టార్టింగ్ మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 13.5. సో సూపర్ ఎడ్జ్ ప్రోగ్రాంలోన మాకు క్యాటలిస్ట్ అన్నది ఉంటుందన్నమాట. కంపెనీ లిస్టింగ్ అన్నది మేము చెక్ చేసుకొని దాని బేస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవి డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మేము లోన్ అన్నది ఇస్తాం. అంటే ఇప్పుడు శాలరీ అదే పర్సన్ ఇన్కమ్ బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం లిస్టింగ్ వస్తుంది మీకు, ఈ కంపెనీస్ అయితేనే తీసుకోవాలి చేయాలి అని. సో ఆ కంపెనీస్ మాత్రమే తీసుకొని చేస్తారంటారు. సో లిస్టింగ్ ఉంటుందంటండి. సో ఆ కంపెనీ లిస్ట్ వీళ్ళ దాంట్లో ఉంటే మాత్రం సో మీకు ఖచ్చితంగా లోన్ ఇచ్చేస్తారు. ఒకవేళ లేదు అంటే మాత్రం వేరే బ్యాంక్లో అయినా ట్రై చేస్తారు కదా. వేరే బ్యాంక్ కూడా లిస్టింగ్ లేనివి కూడా చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి. సో అందులో కూడా ట్రై చేసుకోవచ్చు, నో ఇష్యూ. మనకి ఇక్కడ 10% నుంచి 9 to 10% నుంచి స్టార్ట్ అవుతుంది మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది. సో ఒకవేళ కంపెనీ లిస్టింగ్ లేకపోతే మాత్రం వేరే బ్యాంక్స్ కూడా ఇస్తున్నాయి, ప్రాబ్లం లేదు. సో వీళ్ళు ఇక్కడ బ్యాంక్లో సెట్ అవ్వకపోతే మాత్రం వేరే బ్యాంక్స్లో అయినా మేము ట్రై చేసి, అంటే మల్టిపుల్ బ్యాంక్స్తో వీళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి సో మనం వెళ్ళి ప్రతి దగ్గర తిరిగి సో అక్కడ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇంకో దగ్గర ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అదొక టెన్షన్ అవుతూ ఉంటారు. సో అదేం లేకుండా వీళ్ళే మనకు బెనిఫిట్గా ఏంటంటే సో మల్టిపుల్ బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా మేము ఇప్పిస్తామని అంటున్నారు. సో ఇంకెందుకండి ఆలస్యం. సో మీకు ఎవరైనా పర్సనల్ లోన్స్ కావాలి అనుకున్న వాళ్ళు సో బయట ఇప్పుడు చూసుకుంటే బయట మార్కెట్లో సో చాలామంది మేము లోన్స్ ఇప్పిస్తామంటారు. సో ఫైల్స్ తీసుకుంటారు, మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో మేమేం చేయలేము, మీకు సిబిల్ తగ్గిపోయింది, సో ఇది లేదు అది లేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు. సో మళ్ళీ మనం బాధపడ్డం, దానికోసం 3 months వెయిట్ చేయడం, సో ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అండి. సో మన డిజీ లోన్స్ ఉంది కాబట్టి సో డిజీ లోన్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి కాల్ చేసి పర్సనల్ లోన్స్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేసి అడిగి తెలుసుకోండి. లేదు మేము కాల్ చేయలేము మొహమాటం అనుకున్న వాళ్ళైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని చూసుకొని నేనైతే మీకు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుస్తాను. అందరికీ చూస్తూనే ఉండండి డిజీ లోన్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? బాబు అండి. ఓకే బాబు గారు, మీరు డిజీ లోన్స్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను. సో కరెంట్లీ మీరు మీ డిజిగ్నేషన్ ఏంటి, ఇక్కడ ఏం ప్రాసెస్ చేస్తూ ఉంటారు, అసలు ఏ బ్యాంక్కి సంబంధించి చేస్తుంటారు మీరు? ప్రజెంట్ నేను ఆదిత్య బిర్లాలో చేస్తున్నాను. నా డిజిగ్నేషన్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. నా వర్క్ వచ్చేసి లాగిన్. సో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అయ్యింది, లాగిన్స్ చేస్తున్నారు అంటున్నారు. ఓకే, సో అంటే ఎలాంటి ప్రొఫైల్స్ని మీరు తీసుకొని లాగిన్ చేస్తుంటారు? లైక్ సాలరీడ్ ప్రొఫైలా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ని తీసుకొని చేస్తుంటారు లాగిన్స్? అసలు ఏంటి, ఎలా చేస్తారు? ఓన్లీ సాలరీడ్ పీపుల్కి మేము లోన్ ఇస్తామండి ఆదిత్య బిర్లా. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అస్సలు బాధపడద్దు, అది కూడా అడిగేస్తాను. సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి మీరు ఎందుకు చేయరు, ఓన్లీ సాలరీడ్ పీపుల్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ విషయం నాకు తెలియాలి. ఇది పర్సనల్ లోన్గా మేడం, పర్సనల్ లోన్కి సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఎట్లా చేస్తారు? ఇది కూడా పాయింటే, పర్సనల్ లోన్ కాబట్టి నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రమే తీసుకోను, మిగతా సాలరీ వాళ్ళకి కూడా తీసుకుంటాను అన్నారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఆప్షన్ ఏముంది? బిజినెస్ లోన్ అంతేనా? సో బిజినెస్ లోన్ ఉందంటండి. సో డోంట్ వరీ, బిజినెస్ లోన్ తీసుకోవచ్చు మీరు. ఓకే, సో బిజినెస్ లోన్ తీసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి యూజ్, పర్సనల్ ఎంప్లాయ్ వాళ్ళకి ఏ లోన్ తీసుకుంటే యూజ్ అంటారు ఆదిత్య బిర్లాలో? ఆదిత్య బిర్లా అదే బ్యాంక్ అంటున్నారు కదా, ఆదిత్య బిర్లాలో ప్రాసెస్ చేస్తారంటున్నారు కదా. సో సెల్ఫ్ పర్సనల్ లోన్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఎలా తీసుకోవచ్చు అంటే, కూతురు పెళ్ళికని తీసుకోవచ్చా, యూస్ చేసుకోవచ్చా పర్సనల్ లోన్ అన్నది, లేకపోతే డెలివరీ కేసెస్ ఉంటాయి కొంతమంది, సో సడన్లీ డెలివరీ అంటారు, ఒక డేట్ ఇస్తే 10 రోజుల ముందే అయిపోతుంది డెలివరీ, సో అలాంటప్పుడు మనీ అవసరం మనకు. సో అలా కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? లేదంటే ఇప్పుడు వర్షాకాలం మొన్నటి వరకు ఉండింది కదా, సో ఇంట్లో నుంచి కారిపోతూ ఉంటుంది, సో హౌస్ రెనోవేషన్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. సో ఈ 3 రకాలుగా కూడా పర్సనల్ లోన్ యూస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను మేడం. చేసుకోవచ్చు మేడం, హోమ్ రెనోవేషన్ చేసుకోవచ్చు, పర్సనల్ యూస్గా, మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా చేసుకోవచ్చు మేడం. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంతమంది ఆన్లైన్ ట్రేడింగ్ యాప్స్ వస్తున్నాయి.
సో ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు, రమ్మీలు ఆడుకుంటూ ఉంటారు ప్యాకెట్లు. సో అలాంటి వాటికి కూడా కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని పెట్టుకుంటున్నారు. అసలు అలాంటివి చేయొచ్చా? మిస్యూజ్ కదా. పర్సనల్ లోన్ అనేది మనం ఏ పర్పస్ తీసుకుంటున్నా ఆ పర్పస్కి యూజ్ చేసుకోవాలి మేడం. వేరే పర్పస్కి ఇట్లా బెట్టింగ్ యాప్స్కి కానీ రమ్మీలకి కానీ దానికి పెట్టకూడదు మేడం. సో తెలిసిపోద్ది కదా అది కూడా. తెలిసిపోతుంది మేడం. సో తెలిసిపోతే మళ్ళీ వాళ్ళకి సిబిల్ పడిపోద్ది కదా. అవును మేడం, ఎఫెక్ట్ చూపిస్తుంది మేడం. సో ఎంత పడిపోతుంది సిబిల్ అనేది? సిబిల్ అనేది లోన్ ట్రాక్ని బట్టి పడిపోతుంది మేడం. ఆన్ టైంలో డిలే పేమెంట్స్ చేస్తే పడిపోతుంది. ఆన్ టైంలో వీళ్ళు రమ్మీలు ఆడుతున్నారా ఇంకేమైనా ఆడుతున్నారా కూడా తెలిసిపోద్ది సిబిల్లో. అవును మేడం, తెలుసు. సో చూసారు కదా వ్యూవర్స్. సో ఎవరైనా సరే ఇప్పుడు ఆన్లైన్లో ట్రేడింగ్ యాప్స్ వస్తున్నాయని చెప్పి ఇలాంటి గేమ్స్ చెత్త వాడొద్దు, ఆడొద్దు. అసలు వాటికి మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు అసలు. సో అదైతే మంచిది కాదండి. సో పర్సనల్ లోన్ ఎవరైతే కావాలనుకున్నారో సో ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు విధంగా సో మంచికి మాత్రమే యూజ్ చేయండి. ఆ మంచి కూడా ఏంటంటే సిస్టర్ పెళ్ళికనో లేదంటే డెలివరీ కేసెస్ కనో హౌస్ రెనోవేషన్ చేసుకోవాలనో సో అలాంటి పర్పస్కి మాత్రమే వాడండి. సో ఇప్పుడు చాలామంది పర్సనల్ లోన్ కావాలనుకుంటూ ఉంటారు, శాలరీడ్ అంటున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చి కొంతమంది 1 year 1.5 year అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు లోన్స్ అనేది ఇస్తారా? చేస్తాం మేడం. 1 year అంటే ఇప్పుడు వాళ్ళ 1 year అంటే శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? మహా అంటే 25 ఉంటుంది, లేదంటే 30 ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇస్తారా లోన్స్? మా ఆదిత్య బిర్లాలో టైర్ లొకేషన్ వైజ్గా ఉంటుంది మేడం. టైర్ 1కి వచ్చేసి 40,000 ఉండాలి శాలరీ, టైర్ 2కి వచ్చేసి 35,000 ఉండాలి, టైర్ 3కి వచ్చేసి 25,000 ఉండాలి, టైర్ 4కి వచ్చేసి 20,000 మేడం. లేదు మేడం, టైర్ 4 వరకే స్టాపా? ఓకే, టైర్ 4 వరకు అంట 20,000 వరకు ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ శాలరీ 20,000 అనుకుందాము, టైర్ 4 అన్నారు కదా. సో ఆ 4వ టైరే అనుకుందాము. సో అలాంటి వాళ్ళకి 20,000 అన్నప్పుడు ఎంత లిమిట్ వరకు అమౌంట్ ఇస్తారు? మినిమం 1 to 2 lakhs మేడం, అంతకంటే ఎక్కువ మేడం. సో పోన్లేండి, అట్లీస్ట్ 1 to 2 lakhs అయినా వస్తున్నాయి, మనం ఆనందించాల్సిన విషయమే. సో ఇలా కూడా దొరకడం చాలామంది ఉండాలండి. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4లు కూడా చెప్తున్నారు మీరు. సో 4 కేటగిరీలు ఉన్నారంటున్నారు. ఓకే, సో లాగిన్స్ చేస్తారంటారు కదా, మీకు లీడ్స్ ఎలా వస్తాయండి అసలు? కనెక్టర్ త్రూ వస్తాయి మేడం. ఓకే, సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక పర్సన్ ఢిల్లీ ఉన్నారనుకుందాము, కన్యాకుమారి అనుకుందాము, కొంతమంది చెన్నైలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాకు లోన్స్ కావాలి అని చెప్పి డిజీ లోన్స్ చూసి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ డిఫరెంట్ ఇప్పుడు స్టేట్స్ డిఫరెంట్ కదా. సో వాళ్ళు మాకు లోన్ కావాలి, ఎలా మేము చూస్తే ఇంత దూరంలో ఉన్నాం, మాకు లోన్స్ ఎలా అని అనుకుంటారు. సో వాళ్ళకి మీరు హెల్ప్ ఎలా చేస్తారు అసలు? మన స్టార్ పవర్స్ అనేది ఇండియా వైజ్గా అంతా స్ప్రెడ్ అయి ఉంది మేడం. పాన్ ఇండియా లెవెల్లో స్ప్రెడ్ అయ్యింది. సో అందరికీ కమ్యూనికేషన్ ఉంటుంది మేడం. సో అట్లా వస్తాయి, ఏ లొకేషన్ అయినా కానీ ఫైల్స్ వస్తాయి. కనెక్టర్ ఇప్పుడు అదర్ స్టేట్లో ఉంటే అదర్ కనెక్టర్స్ ఇస్తారు, అదర్ స్టేట్ కనెక్టర్స్ మనకి ఫైల్స్ ఇస్తారు. సో మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ డిజీ లోన్స్లో లోన్స్ అనేది మీరు ఇప్పించారా? ఒక 4 మెంబర్స్కి ఇప్పించాను మేడం. అవును. ఓకే, సో డిజీ లోన్స్లో మీరు నాట్ ఓన్లీ మీరు వర్క్ చేస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా దీని గురించి ఒక అవగాహన క్రియేట్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా లోన్స్ తీసుకున్నారు. సో కడుతున్నారా? ఆన్ టైంలో పే చేస్తున్నారు మేడం. మంచి ట్రస్టెడ్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు, మంచి సర్వీస్ ఇచ్చారని చెప్తున్నారు మేడం. సో ఇక్కడ మేనేజ్మెంట్ లైక్ డిజీ లోన్స్లో మేనేజ్మెంట్ ఎలా ఉంటారు, స్టాఫ్ ఎలా ఉంటారు, కొలీగ్స్ ఎలా ఉంటారు అసలు మీతో? ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది మేడం. ఫ్యామిలీ లాగా ఉంటుంది అంటే ఎలా ఫ్యామిలీ లాగా? అంటే ఇది చేయలేదు కొడతా నేను చేయాల్సిందే అంటారా? అంటే అలా కాదు మేడం. ఇప్పుడు మనం మన లైఫ్లో ఒక ఏజ్ తర్వాత అంటే ఐ మీన్ ఎట్లా, ఓకే, లైఫ్లో పేరెంట్స్ తర్వాత ఆఫీస్ అనేది ఒక ఇల్లు లాంటిది. సో బాగుంటుంది అంటారు. అవును మేడం, అంతే సేమ్. ఓకే, సో బాగుంటుంది అంటారు. నైస్. సో ఇక్కడ టార్గెట్స్ ఏమైనా ఉంటాయా మీకు? ఉంటాయి మేడం, ఉంటాయి మేడం, ఉంటాయి. మేము లాస్ట్ మంత్ మాకు 7 CR ఇస్తే మేము 7.5 చేసాం మేడం. ఆల్రెడీ టార్గెట్ అబవ్ అచీవ్ అయ్యాం మేడం ఆల్రెడీ లాస్ట్ మంత్. ఈ మంత్ 9 CR ఇచ్చారు మేడం. అంటే 7 crore కాదు షేర్ ఖాన్, 7.5 crore చేస్తాను అంతకు మించి అంటారా? అవును మేడం, మా మేనేజర్ గారు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము బాగా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తాం మేడం. సో 7.5 అయింది మాది. సో లెక్క తక్కువైనా పర్లేదు, లెక్క ఎక్కువ అవుతుంది అని చెప్పి మన షేర్ ఖాన్ అయితే 7 crore ఉంటే 7.5 వరకు చేశారంట టీం అందరు కలిసి. సో నిజంగా చాలా మంచి విషయం ఇది అసలు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు లాగిన్స్ ఎలా చేసుకుంటారు, సో పాన్ ఇండియా లెవెల్లో కూడా మీకు యూజ్ ఉంటుంది, అంటే అందరూ కస్టమర్స్ అప్రోచ్ అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇంకెందుకు పర్సనల్ లోన్ గురించి చాలామంది ఎలా తీసుకోవాలి ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. సో ఈ వీడియోతో మీకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పేస్తారు. థ్యాంక్ యూ బాబు.